నమస్తే. తుంగభద్ర డ్యాం గేటు కోసం గాలింపు కొనసాగుతోంది. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19 గేటు కోసం డ్యాం పరిసరాల్లో గజయితగాళ్లతో సర్చింగ్ నిర్వహిస్తున్నారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీ ప్రతినిధులు మరమ్మతు పనులు చేస్తున్నాయి. అటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేపు తుంగభద్ర జలాశయానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెళ్లి పరిశీలించనున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తుంగభద్ర డ్యాంను పరిశీలించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. మంత్రితో పాటు జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులు హోస్పేట్ వెళ్తున్నారు. డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో చేపట్టనున్న మరమ్మతు పనులపై ఇంజనీరింగ్ నిపుణులు, గేటు అమరిక నిపుణులతో మంత్రి రామానాయుడు సమీక్షించనున్నారు. ఇక తుంగభద్ర డ్యాం గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దాని మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. అలాగే గేటు కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ అంశంపై సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నేడు పరిశీలనకు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న. విజయచంద్రిక తుంగభద్ర జలాశయం 19వ గేటు మరమ్మతు చర్యల్లో భాగంగా మరి కాసేపట్లో తుంగభద్ర జలాశయం గేట్లను మరికొంత హైట్ పెంచి దిగువకు నదికి విడుదల చేయనున్నారు. అదైతే తుంగభద్ర జలాశయం మొత్తం 33 గేట్లలో ఎమర్జెన్సీ గేట్లు మినహాయించి మిగిలిన గేట్లన్నీ కూడా ద్వారా కూడా నీళ్లు విడుదలవుతోంది. అయితే 19వ గేటు మరమ్మతులకు కొంత వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో డ్యామ్ లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా దాదాపు 40 టీఎంసీల దాకా నిల్వ ఉంచి మిగిలిన నీటినంతా కూడా దిగువన నదికి విడుదల చేసేందుకు కూడా ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా బోర్డు అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. మరొక ఏదైతే ఈ 19వ గేటు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఏదైతే ఒక 2 ఏజెన్సీ కంపెనీల ద్వారా ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అయితేనే, అదే విధంగా ఈ గేట్ల తయారీ కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా గేట్ల తయారీ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రేపు సాయంత్రానికి కూడా ఒక 2 గేట్లను తయారు చేసి ఒక్కో ఎలిమెంట్ ద్వారా దాన్ని వేసి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఈ 2 కూడా సక్సెస్ అయితే మరికొన్ని 2 గేట్లను తీసుకుని వచ్చి 4 గేట్ల ద్వారా 4 గేట్లను ఏర్పాటు చేస్తే ఈ 19వ గేట్ అంతా నుంచి వెళ్లేటువంటి నీటి ప్రవాహాన్ని కూడా అడ్డుకట్ట వేయచ్చని కూడా ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గేట్లను ఇప్పటికైతే ఇంట్లో 20,000 క్యూసెక్లు, అవుట్ లో దాదాపు 1,00,000 క్యూసెక్లు ఉంది. మరికొన్ని గేట్లు ఎత్తు పెంచి దిగువన నదికి విడుదల చేస్తుండడంతో దాదాపు 1,50,000 క్యూసెక్ల నుంచి 2,00,000 క్యూసెక్లు ఇవాళ సాయంత్రానికి నదికి విడుదలయ్యేటువంటి అవకాశం ఉండడంతో తుంగభద్ర జలాశయం లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని కర్ణాటక ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా కొన్ని గ్రామాలు నదికి ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులను కూడా ఆదేశించినటువంటి క్రమంలో మరోవైపు ఈ తుంగభద్ర జలాశయాన్ని కూడా 19వ గేట్ పైన రివ్యూ చేసేందుకు కూడా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా మరికొంతమంది ఇంజనీరింగ్ అధికారులు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించి
పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎప్పటి లోపల కూడా ఈ మరమ్మతు పనులు మొదలు కాబోతున్నాయని దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సందర్శించినటువంటి నేపథ్యంలో టీవీ బోర్డు అధికారులు అక్కడే ఉండి ఈ వరద ఉధృతిని, అదే విధంగా వరద ప్రవాహాన్ని వచ్చినట్టు ఎలా చేయాలని కూడా కొంత సమాలోచనలు చేస్తున్నారు. అయితే మరికొంత హైట్ పెంచి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో తాత్కాలికంగా కొంత ఈ నీటిని బయటకు విడుదల చేయడమే మార్గంగా కనిపిస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్న తరుణంలో ఈ గేట్లు మరికొంత హైట్ చేసి దిగున నదికి నీళ్లు విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేపు వస్తున్న సందర్భంగా ఇప్పటికే ఎలాంటి చర్యలు చేపట్టారో దానిపైన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రికి కూడా టీవీ బోర్డు అధికారులు ఇచ్చేందుకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ మొదటి దశలో ఫెయిల్ అయితే రెండో దశలో 64 టీఎంసీల నీళ్లు బయటకు వెళ్తాయి. కాబట్టి రాయలసీమ వాసులు అయితేనేమి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఆశలు ఆవిరవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్యామ్ కు పుష్కలంగా 7 ఏడాది వచ్చాయి నీళ్లు, ఇప్పుడు మళ్ళీ బయటకు వదిలితే మాకు నీటి సమస్య మరింత తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయశంకర్ సార్. థ్యాంక్ యూ సుంకన్న.